ఇది ఎల్లోరా కేవ్స్ కి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి, టికెట్ కౌంటర్ లో. టికెట్ ఎంత ఉందో చూద్దాం. రష్ అయితే చాలా ఉంది, కాకపోతే ఇక్కడ ఆన్లైన్ టికెటింగ్ ఉంది, ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు మనం. సో ఇది వచ్చేసి ఎంట్రీ గేట్. ఇగో ఇలాంటి టోకెన్ అయితే ఇచ్చారు, ఈ టోకెన్ దాంట్లో వేస్తే లోపలికి వెళ్ళొచ్చు. సో టోకెన్ అయితే ఇట్లా స్కాన్ చేస్తారు, స్కాన్ చేసాకి ఇదే టోకెన్ మళ్ళీ ఎగ్జిట్ కి కూడా మనకు వస్తుంది. సో అది మెయిన్ కేవ్, 16 నెంబర్ కేవ్. సో అది వచ్చేసి ఇట్లా వెళ్ళాలి. 17 నుంచి 34 కేవ్స్ చూడాలనుకుంటే ఇక కిందికి ఇలా వెళ్ళాలి. సో ఇదే బేసిక్ గా మెయిన్ కేవ్, 16 నెంబర్ కేవ్. ఇది మస్ట్ విజిట్ అన్నట్టుంది, అందరు చెప్తున్నారు ఇది కంపల్సరీ విజిట్ చేయాలి అని. ఇది మొత్తం అయితే రాయి మీద చెక్కిన శిల్పాలు ఇవన్నీ ఈ కేవ్స్ లో చూడాల్సినవి మనము. ఇది వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్, వన్ ఆఫ్ ది వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. 20 రూపీస్ నోట్ మీద ఉన్న ఏదైతే పిల్లర్ ఉంటుందో ఇదే ఆ పిల్లర్. సో ఇక్కడ ఒక సింహం బొమ్మ ఉండేది, అది డ్యామేజ్ అయిపోయింది. ఇదంతా బేసిక్ గా ఒకటే పెద్ద కొండని పట్టుకొని పైనుంచి కింది వరకు చెక్కుకుంటూ వచ్చారంట. ఇది సో మీరు చూడొచ్చు సైడ్ లో అంతా ఒక పెద్ద కొండ ఇది, దాన్నే కింది వరకు ఇలానే చెక్కుకుంటూ వచ్చారు. అంటే అర్థం చేసుకోండి ఎంత టాలెంట్ ఉంటుందో వాళ్ళకి. ఈ టెంపుల్ అయితే ఏనుగుల మీద కట్టినట్టుంటుంది. ఈ టెంపుల్ ఏనుగుల మీద నుంచోబెట్టినట్టు ఉంటుంది. ఈ ఏనుగులన్నీ న్యాచురల్ కెలామిటీస్ తోని డ్యామేజ్ అయినాయి అని అనుకోవద్దు. ఇవన్నీ ఔరంగజేబ్ ఉన్నాడు కదా, ఔరంగజేబ్ డ్యామేజ్ చేసినవి ఇది, హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి అప్పట్లో. ఈ ఎలిఫెంట్లు బాగున్నాయి కానీ వీటి తొండాలే తిరగొట్టేశారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే దీని గురించి గైడ్ని కూడా పెట్టుకోవచ్చు. గ్రూప్ గైడ్ ఉన్నారు, గ్రూప్ గైడ్ అయితే 100 రూపీస్ తీసుకుంటాడు పర్ హెడ్. సో వాళ్ళని పెట్టుకుంటే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఈ పైనుంచి వ్యూ చూపిద్దామని అయితే నేను కష్టపడి కొండ కూడా ఎక్కాను మీకోసం. చాలా బాగుంది, ఇట్లా పైనుంచి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఒక పెద్ద కొండనే ఇలా చెక్కుకుంటూ కిందికి వచ్చారని చెప్పి. సో ఇందాక పిల్లర్ ఉంది కదా, అదే పిల్లర్ అంటే కింద ఉన్న పిల్లర్ అదే. కేవ్ 1 to 15 వెళ్ళాలంటే ఈ దారిలో వెళ్ళాలి. సో ఇదైతే కేవ్ నెంబర్ 14. లోపలికి వెళ్తే లైటింగ్ ఉంటుందో లేదో తెలియదు, బయట నుంచి అయితే చూపిస్తున్నాను నేను మీకు. ఇది యాక్చువల్లీ విష్ణుమూర్తివి 10 అవతారాలు చెక్కారు దీంట్లో. అయ్యో ఇదైతే దుర్గా అమ్మవారు.
ఇది కూర్మా అవతారం. ఇది కేవ్ నెంబర్ 12. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. ఇది ఒక 3 స్టోర్ బిల్డింగ్ లా కట్టారు. అంటే బేసిక్ ఒక కొండనే ఇలా 3 స్టోర్ బిల్డింగ్ లాగా చెక్కారు వీళ్ళు. అంటే ఎంత టాలెంటెడ్ అర్థం చేసుకోండి, ఎంత కష్టపడి ఉంటారు అని. సో నేను కనుక్కున్నాను దీని గురించి. కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది బుద్ధిస్టుల రిలీజియన్కి సంబంధించిందంట. లోపల బుద్ధుడి విగ్రహం కూడా ఉంటుందంట. సో అది చూడ్డానికి అయితే వెళ్తున్నాను. లైటింగ్ ఉంటే చూపిస్తాను నేను మీకు. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇదైతే బుద్ధుడి విగ్రహం. ఇది కరెక్ట్గా లైట్ అయితే బుద్ధుడి విగ్రహం మీద పడుతుంది. చాలా బాగుంది చూడ్డానికి. దీన్ని కూడా అయితే డిస్ట్రాయ్ చేసేసారు. ఇక పైన చూస్తే రూఫ్ అంతా రాయి, అంటే దీన్ని చెక్కారు, గుహలాగా చెక్కారు దీన్ని, ఒక పెద్ద కొండని. కేవ్ నెంబర్ 12 కూడా మస్ట్ విజిట్ అన్నట్టుంది. కేవ్ నెంబర్ 16 11 దీంట్లో అయితే ఏం లేదంట అంత ఇంట్రెస్ట్. కేవ్ నెంబర్ 10 ఇది కూడా మస్ట్ విజిట్ కేవ్. ఇది అది బుద్ధిస్ట్ కి సంబంధించింది కేవ్ అయితే ఇది జైన్స్ కి సంబంధించిన కేవ్ అంట. సో ఇది జైనిజం కి సంబంధించిన కేవ్. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. ఒక జైన్ మందిర్ లాగా ఉంది ఇదైతే. దీన్ని స్కల్ప్చర్ చూస్తే బాబా చూడండి ఎలా చెక్కారో. పైన స్కల్ప్చర్ చూడండి. ఇది కూడా ఒక మస్ట్ విజిట్ టెంపుల్ అనే చెప్పచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కేవ్ నెంబర్ 9 నుంచి 1 వరకు వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కేసి వెళ్తూ ఉండాలి ఒక్కొక్క కేవ్ చూసుకుంటూ. రైనీ సీజన్లో వస్తే, అంటే మాన్సూన్ సీజన్లో వస్తే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ పైనుంచి వాటర్ ఫాల్ కూడా పడుతూ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ ఇట్లా పక్కన ఉన్న చెట్లల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చెట్లన్నీ కూడా చాలా గ్రీన్గా ఉండి బాగుంటుంది రైనీ సీజన్లో వస్తే. సో సమ్మర్ కన్నా ప్రిఫర్ చేయాల్సిన సీజన్ ఏంటి అంటే మాన్సూన్ సీజన్, ఎల్లోరా కేవ్స్ విజిట్ చేయడానికి. టోకెన్ ఎగ్జిట్ కౌంటర్. ఒకవేళ టోకెన్ పోతే 100 రూపాయలు కట్టాలంట. సో అది ఎల్లోరా కేవ్స్ విశేషాలు. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.